First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ఆంఫై రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఇంకా సీనియర్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు. వారితో మాట్లాడి స్టాక్ మార్కెట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సరే, ఎలా ఉంది మార్కెట్ సినారియో? ఎలా ఉంది? ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటారా? అగ్రెసివ్గా వెళ్ళాలా లేకపోతే కొంచెం ఆలోచించి వెళ్ళాలా? ఎలా ఉంది మార్కెట్? అంటే మన సెప్టెంబర్ దాకా బాగానే ఉంది. ఇండియన్స్ ముందే మార్కెట్ని పసిగట్టారు, పడుతుంది అనుకోవచ్చు. ట్రంప్ టారిఫ్ ట్రమర్స్ రాకముందే అక్టోబర్ నుంచి మన మార్కెట్ పడుతూనే ఉంది. సో మనం ముందుగానే వాసన పసిగట్టాం అనుకోవచ్చు ఒక రకంగా. ఇండియన్స్ బాగా తెలివిగల వాళ్ళు, 100% ఇది ఒప్పుకోవచ్చు. సో అక్కడి నుంచి మనం ముందుగానే పడ్డాం. వాలటాలిటీ ఎక్కువ, అప్ అండ్ డౌన్ ఉంటుంది కాబట్టి సో దాని ప్రకారం ఉన్నాం. ఈ ట్రంప్ జనవరి 20th వచ్చిన తర్వాత ఇక టారిఫ్లు మొదలుపెట్టాడు ఆయన. అన్ని కంట్రీస్కి విపరీతమైన ట్యాక్స్. ముందు బేస్ 10 అన్నాడు, తర్వాత మీరు వేసే దాంట్లో 50% అన్నాడు. ఇప్పుడు మన సైడ్ చూసుకుంటే ఇండియన్స్కి మనం 52% వేస్తున్నాం. దానికి గాను 50 మీరు చేసే దాంట్లో హాఫే వేస్తానన్నాడు, 26% చేశారు. అది కూడా ఫస్ట్ రోజేమో 26 అన్నాడు, రెండో రోజేమో 27 అన్నాడు, మళ్ళీ మూడో రోజు 26 అన్నారు. అంటే కొంచెం ఫికిల్ మైండెడ్, కొంచెం హరిబరిగా ఏదోటి మన మాట నెగ్గాలి, అవతల నా మాట వినాలి, నా జులుం చూపించాలి, హుకుం జారీ చేయాలి, ఇట్లాంటివి కనపడుతున్నాయి. సామరస్యంగా బయలేటరల్గా చర్చించుకొని మేము ఇంత ఇబ్బంది పడుతున్నాం, మీకు కూడా ఇప్పటిదాకా మీకు ఇచ్చాం, డిస్కౌంట్లో ఇచ్చాం, మీరు ఎంత ట్యాక్స్లో వేసినా మేము పట్టించుకోలేదు, ఇప్పుడు మేము ఇబ్బంది పడుతున్నాం అన్నట్టు లెక్క. ఆయన ఇప్పుడు రియాక్ట్ అవుతున్నాడంటే బ్రిక్స్ చూసి భయపడుతున్నాడు అన్నట్టు లెక్క. బ్రిక్స్ పెరుగుతుంటే ఈ యుఎస్ అనేది చిన్నది, దాంతో చాలా చిన్నది. సో అది పెరుగుతుంటే చాలా కష్టం, ఎందుకంటే వాళ్ళు కూడా సపరేట్ కరెన్సీ తెస్తా ఉన్నారు. ఆ భయం ఉంది ఆయనకి. అందుకనే బ్రిక్స్ కంట్రీస్ అన్ని కంట్రీస్లో ట్యాక్స్ విపరీతంగా వేశాడు. కంబోడియా ఎంత కంట్రీ, చిన్న కంట్రీ, దాని మీద ఫస్ట్ 24 అన్నాడు, మేము కూడా 24 వేస్తా ఉన్నారు, వాళ్ళు కూడా తగ్గల అసలు. తర్వాత 50 అన్నాడు, వాళ్ళు కూడా 50 అన్నారు. సో అట్లా ఎవ్రీ కంట్రీ కూడా ఎవరైతే ఇప్పుడు పిచ్చోడు చేతిలో రాయి ఉంటే ఎలా ఉంటుంది అన్నట్టుంది ఇది. సో ఏదైనా పెద్దన్న పొజిషన్లో ఉన్నప్పుడు అన్ని సక్రమంగా సామరస్యంగా కలుపుకొని పోవాలా. కానీ ఆయనకు ఆ ఇది కనపడట్లేదు, హరిబరిగా నేను ఏదో చేసేయాలా అన్నట్టుంది. సో దానివల్ల ఈ ట్రెమర్స్ అనుకోవచ్చు ఒక రకంగా. కానీ ఇది లాంగ్ రన్ ఉంటుందా అనే సమస్య లేదు, ఉండదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పార్లమెంటే తీసుకుందాం, కాంగ్రెస్ దాంట్లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్స్ ఉంటారు, మనకి రాజ్యసభ లాగా ఎంపీలు ఎట్లాగో దాని ప్రకారం ఉంటారు. సో వీళ్ళు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ వీళ్ళందరూ ఈయన ఏదైతే కొత్త టరీఫ్ పెంచాడో 48 అవర్స్లో కాంగ్రెస్కి చెప్పాలా, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళు 60 days లోపల ఆ బిల్ పాస్ అయ్యేటట్టు చూస్తారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు చేసేది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్సే, బట్ స్టాట్యూట్ కాదు. సో అది నిలిచే ప్రసక్తి ఉందా అంటే పార్టీలోనే వ్యతిరేకత వస్తుంది. 7 రిప్రజెంటేటివ్సే ఎదురు తిరిగారు, ప్లస్ కాలిఫోర్నియా గవర్నర్ కూడా నేను ట్యాక్స్లు వేయం, మా స్టేట్కి పంపించే ట్యాక్స్లు వేయమని చెప్పి ఆయన డిక్లేర్ చేశాడు. అలానే రివోల్ట్ వస్తుంది, జనంలోంచి రివోల్ట్ వస్తుంది. 50 states మొత్తం దాదాపుగా 1500 places ధర్నా మొదలుపెట్టారు. అది చూసి కొంచెం భయం వేసింది ఆయనకి. ఎందుకంటే కెనడా చూసాం, ఖలిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేసి ఆయన గెలవాలనే ఉద్దేశంతో రేపు ఎలక్షన్స్ నెక్స్ట్ ఇయర్ జరుగుతాయి, వాళ్ళతో చేతులు కలిపి ఇచ్చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళేమో ఖలిస్తాన్ వాళ్ళు వచ్చి ఇది మాదే స్టేటు, కెనడా మాదే, మీరు వలస బాలుదురు, మీరు వెళ్ళిపోండి, ఇది మాదే అంటున్నారు వాళ్ళు. అంటే అంత స్టేజ్కి వెళ్ళారు. సో అది జనాల్లో రివోల్ట్ వచ్చి ఆయన ఇంపీచ్మెంట్ చేశారు కెనడాలో. జస్టిన్ ట్రూడోని తీసేసి వేరే వాళ్ళని పెట్టారు పార్టీ. అట్లానే ఇక్కడ కూడా అవుతుందా అంటే ఇది కనుక కంటిన్యూ అయితే అయ్యే ఛాన్స్ కూడా ఉంటాయి, 100% ఉంటాయి. ఎందుకంటే వ్యతిరేకత వస్తే ఉంచరు కదా, ఏ పార్టీ అయినా ఉంచదు. కానీ నిన్న నైట్ ఏమైంది, ఇవన్నీ చూసుకున్న తర్వాత 3 months అంటే 90 days టైం ఇచ్చాడు ఆయన. సో దానివల్ల యుఎస్ మార్కెట్స్ అన్ని భయంకరంగా పెరిగినాయి. యాక్చువల్గా ఇవాళ మనకి మహావీర్ జయంతి కాబట్టి సెలవు వచ్చింది. అదే సెలవు లేకుండా ఉంటే ఇవాళ మనకి నిఫ్టీయే 1000 points పెరిగేది, విపరీతంగా పెరిగేది.
సో ఎప్పుడైనా లోకల్ హాలిడే వచ్చినప్పుడు అదే ఇబ్బంది మనకి. ఇంటర్నేషనల్ హాలిడే ఉంటే మనకేం పెద్ద కంటిన్యూషన్ మన మార్కెట్ ఉంటుంది కాబట్టి పెద్ద డిఫరెన్స్ తెలియదు. బట్ ఇంటర్నేషనల్ వర్కౌట్ అవుతూ రన్నింగ్ ఉంటూ మన మార్కెట్స్ ఎలా వచ్చినప్పుడు అది ఈ నిన్న నైట్ పెరిగినాయి. సో ఇవాళ సెలవు మనకి, మళ్ళీ రేపు కానీ మనకి వర్కింగ్, రేపు ట్రేడింగ్ ఉంటుంది. సో అంటే ఇవాళ నైట్ యుఎస్ మార్కెట్ చూడాలి. సపోజ్ ఇవాళ నైట్ యుఎస్ మార్కెట్ పడ్డాయి అనుకోండి, ట్రంప్ ఏదో ఒక నోరు తెరవంగానే మార్కెట్ దడేలు పడుతుంది. సో అట్లనే ఏదన్నా మాట్లాడారు అనుకోండి, ట్రంప్ డాన్స్లు ఎక్కువ అయితే మళ్ళీ మార్కెట్ పడుద్ది. సో అట్లా ఉంది, అది డిస్కౌంట్ అయిపోతుంది. సో నెక్స్ట్ డేకి ఆ పవర్ అనేది మన ట్రేడింగ్ అవర్స్ వచ్చేదానికి ఉంటుందా ఉండదా అనేది ఇవాళ నైట్ యుఎస్ మార్కెట్ చూస్తే కానీ తెలియదు. దట్స్ ద మెయిన్ థింగ్. లోకల్ హాలిడే వచ్చినప్పుడు ఇదే ఇబ్బంది. సో డెఫినెట్గా ఇది టీ కప్ తుఫానా అంటే 100% టీ కప్ తుఫానే. ఒకవేళ ఆయన చేసినా వాళ్ళు సెనేట్స్ అనేది బిల్ పాస్ అవ్వాలి, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ యాక్సెప్ట్ చేయాలి. బిల్ పాస్ అవ్వదు, స్టాట్యూట్ కాదు. స్టాట్యూట్ కానప్పుడు ఇది నిలబడదు. డెఫినెట్గా డ్యామ్ షూర్గా ఎగెనెస్ట్ వస్తుంది, ఎందుకంటే రివోల్ట్ వస్తుంది కదా, అక్కడే వస్తుంది. సో ఇది మనకి ఒక రకంగా ఈ టరీఫ్ వార్ రావటం ఇండియాకి మంచిదే. ఎందుకంటే ఇప్పుడు చైనాకు మ్యాక్సిమం ఎక్స్పోర్ట్ యుఎస్కి చేస్తారు. వాళ్ళు ప్రతి కంట్రీకి ఉంది, యుఎస్కి ఎక్కువ చేస్తారు. ఏ ప్రోడక్ట్ అయినా చీప్లో తక్కువ ప్రొడక్షన్ చేయాలంటే చైనా తప్ప ఇంకొకళ్ళు లేరు. అది ఎవరి వల్ల కాదు. జపాన్ చేస్తుంది కానీ అంత తక్కువ రేటుకి ఇవ్వలేరు వాళ్ళు. సో చైనాతో గొడవ పెట్టుకోకూడదు, యుఎస్తో గొడవ పెట్టుకోకూడదు. అందుకనే మన ప్రైమ్ మినిస్టర్ రైట్ డిసిషన్ తీసుకున్నారు అనుకోవచ్చు. న్యూట్రల్గా ఉన్నారు ఆయన. మీరు 10% బేస్ అన్నా 26% అన్నా ఏమీ మాట్లాడలేదు. బయలేటరల్ ఇష్యూస్తో మాట్లాడుకుందాం అన్నట్టు సైలెంట్గా ఉన్నారు. సో ఇప్పుడు చైనా ఏమో ఫస్ట్ 20% అంటే మేము కూడా వేస్తా ఉన్నారు, మళ్ళీ తర్వాత 34 అన్నారు, 54 అయింది. వాళ్ళు కూడా మేము 35% వేస్తా ఉన్నారు, మళ్ళీ వాళ్ళు 104% అంటున్నారు, మళ్ళీ 50% పైన. అంటే 104 అంటే మళ్ళీ మేము కూడా 84% వేస్తామంటే ఇప్పుడు 125% దగ్గర ఆగింది చైనాకి. అంటే ఏదన్నా ప్రోడక్ట్ చైనా నుంచి యుఎస్కి పెడితే 100 రూపాయలు చేస్తే 204 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి వాళ్ళు. ఎంత డిఫరెన్స్ ఉంటుంది. ఎండ్ యూజర్ విల్ సఫర్ దేర్. అల్టిమేటింగ్ ఎవరు సఫర్ అయ్యేది? మీ వాళ్ళే. ఎందుకంటే ప్రోడక్ట్ మనకేముంది, ట్యాక్సులు తగ్గుద్ది, ప్రాఫిట్స్ తగ్గుతాయి. ట్యాక్సులు పెరిగితే ప్రాఫిట్ తగ్గుద్ది. దట్స్ ఓన్లీ థింగ్. ఏదైనా మార్చుకుంటే కొంచెం ట్యాక్సులు తగ్గితే మనకు కొంచెం మార్జిన్స్ పెరుగుతాయి. ట్యాక్సులు పెరిగితే మార్జిన్స్ తగ్గిపోతాయి. సో ఎటు చూసినా కానీ ఇండియాకే బెనిఫిట్ ఒక రకంగా. ఎందుకంటే యుఎస్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అంతా చైనాకి వెళ్ళటానికి 40 సంవత్సరాలు పట్టింది. ఫార్మా కంపెనీస్ మొత్తం అక్కడి నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఎందుకంటే యుఎస్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గించుకొని సర్వీస్ సెక్టర్ మీద ఆధారపడ్డారు వాళ్ళు. వాళ్ళ దగ్గర మనం చేసిన టాబ్లెట్స్ వాళ్ళ దగ్గర చేయాలంటే మనకి ఇప్పుడు ఇక్కడ ఇండియాలో టాబ్లెట్కి ఎంత 1 రూపాయి అనుకోండి, వాళ్ళకి 10 రూపాయలు అవుతుంది. అంత ఖర్చు ఉంటుంది అక్కడ. సో అందుకనే వాళ్ళు అదర్ కంట్రీస్ మీద ఆధారపడి ప్రొడక్షన్ బయట నుంచి తెప్పించుకుంటున్నారు. ఇప్పుడు మనం ఏంటి మ్యాక్సిమం జెనరిక్ పంపిస్తాం. జెనరిక్ మీద ట్యాక్సులు వేస్తే మనకేం మిగులుతాయి? జెనరిక్ ప్రోడక్టే కొంచెం చీప్ ప్రోడక్ట్, మామూలు దాని మీద ట్యాక్సులు వేస్తే మనకేం మిగులుతాయి? సో ఇట్లా కొంచెం ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ బయోలేటరల్ ఇష్యూ తీసుకొని యుఎస్తో మాట్లాడుకొని తగ్గిస్తారని ఉద్దేశం ఉంది. ఒకవేళ తగ్గించలేదనుకోండి, గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇప్పుడు రూపీ ఉంది, ఐఎన్ఆర్ ఉంది, 88 నుంచి తగ్గింది 85, 84 అక్కడ వస్తుంది. ఒకవేళ వీళ్ళు కనుక మన 26% నేను వేస్తాను, నేను తగ్గను, ఉడుం పట్టుబట్టి నేను చెప్పిన దానికి 3 కాళ్ళు అన్నాడు అనుకోండి ట్రంప్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు మన వాళ్ళు? ఈ ఐఎన్ఆర్ పెంచుతారు, 95 అవుతుంది. సో ఆ 10 రూపాయలు ఇక్కడ కాంపెన్సేట్ అవుతుంది కదా ట్యాక్స్ మొత్తం. సో అలా చేసే ఛాన్స్ కూడా ఉంది. కానీ ఇప్పుడు కొంచెం మెతకబడ్డట్టు, ట్రంప్ మెతకబడ్డట్టు, చైనా కూడా మెతకబడ్డట్టు ఒక రకంగా. వాళ్ళు కూడా కొంచెం హింట్స్ ఇస్తున్నారు. బయోలేటరల్గా మాట్లాడుకుందాం, నెగోషియేషన్ స్టార్ట్ చేద్దాం అన్నట్టు. ఓన్లీ కంట్రీ, అన్ని కంట్రీస్ యాక్సెప్ట్ చేసినాయి. ట్రంపే డిక్లేర్ చేశాడు 75 కంట్రీస్ నా మాట ఉన్నాయి, అందరు నా దగ్గర ఫ్లైట్లో బయలుదేరారు నాతో మాట్లాడడానికి, నువ్వెందుకు చేయవు అన్నట్టు. నువ్వు ఎంతవరకు పోతే నేను అంతవరకు పోతానని చైనా మీద ఉడుంపట్టు పట్టాడు. సో దానివల్ల కొంచెం ఇదైంది, లేకపోతే లాస్ట్ వీకే సెటిల్ అయిపోయేది. సో ఇప్పుడు మనకి పరిస్థితి ఏంటి? ఒకవేళ ట్యాక్స్లు ఉన్నా చైనా నుంచి ప్రొడక్షన్ వెళ్ళేది యుఎస్కి తగ్గిందనుకోండి,
ఆ ప్రొడక్షన్ మన దగ్గర నుంచి వాళ్ళకి పంపిస్తే మనకే బెనిఫిట్. ఉంటుంది. సో డెఫినెట్గా సో ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఎటు చూసినా మనకే బెనిఫిట్. ట్రంప్ టారిఫ్స్ ఒక రకంగా మనకు అదృష్టమే అనుకోవచ్చు, ఇండియాకి బెనిఫిటే అనుకోవచ్చు. ఎందుకంటే ఇంకో రకంగా మనకి చూస్తే ఓల్డ్ మొత్తంలో ఇండియాలో ట్యాక్సులు ఎక్కువ అన్న భావన కూడా ఉంది. ఇప్పుడు ట్యాక్స్ కూడా తగ్గుతాయి కదా బికాస్ ఆఫ్ ట్రంప్. ట్రంప్ వల్లే ట్యాక్సులు తగ్గినట్టు కదా, ఆయన మనకి మంచి చేసినట్టే లెక్క ఒక రకంగా. సో అదర్ కంట్రీస్ కంటే ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకి వేసే ట్యాక్సుల కంటే మన చాలా తక్కువ ఉంది. ప్లస్ ఇవి కొంచెం బెనిఫిట్ అవుతాయి కాబట్టి మనకి సర్ప్లస్. ఎటు చూసినా ఎటు వెళ్ళినా మనకే బెనిఫిట్ అనుకోవచ్చు ఒక రకంగా. దీన్ని మనం ఇప్పుడు మన గవర్నమెంట్ ఆ ఎంఎన్సీలు చైనా నుంచి ఉన్న కంపెనీలు ఇక్కడ ప్రొడక్షన్ చేసి ఇక్కడి నుంచి యుఎస్కి పంపించే ఛాన్స్ మనం చేయాలి. అది ఆకట్టుకోవాలి. వాళ్ళకి పిఎల్ఏ స్కీమ్ కింద లేకపోతే రిబేట్స్ కానీ కార్పొరేట్ ట్యాక్స్ బెనిఫిట్ కానీ ఇట్లాంటివన్నీ ఇచ్చి వాళ్ళని ఆకట్టుకోవాలి. ఆకట్టుకొని మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ పెట్టి ఎక్కువ పర్సంటేజ్ అక్కడ పంపిస్తే మనం డెఫినెట్గా మనకి ప్రాఫిట్స్ మిగులుతాయి, జీడిపి పెరుగుతుంది, కంట్రీ బాగుంటుంది. దట్స్ ద మెయిన్ థింగ్. సో ఇక ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏంటి అనేది ఇక ఆయన ఇంకా ఫార్మా మీద కూడా వేస్తా అన్నాడు. ఫార్మా మీద కూడా ట్యాక్స్లు వేస్తా అన్నాడు. ఒకవేళ ఎంత వేసినా బేస్ మీద 10% పైన ఫార్మా ఎంత చెప్పలేదు ఇంకా. దాన్ని చెప్పింది దాన్ని బట్టి ఇంకా కొత్త డ్యాన్స్లు ఏమన్నా వేస్తాడంటే కొత్త మార్కెట్ కొంచెం వాలటాలిటీ ఉండే ఛాన్స్లు ఉంటుంది. సో ఇంకా నేను ఇక సభ చాలు అనుకున్నాడు అనుకోండి. సో అందరూ వ్యతిరేకం అవుతున్నారు, నాకు కష్టం అనే ఒక ఫీలింగ్ వస్తే, ఎందుకంటే డోజ్ డిపార్ట్మెంట్లోనే తేడా వచ్చింది. ఇలాన్ మస్క్కి ట్రంప్కే తేడా వచ్చింది వాళ్ళిద్దరికి. ఎందుకంటే ఆయనే వ్యతిరేకించాడు. యూరోపియన్కి ఫ్రీ ట్రేడ్ జోన్ వాళ్ళకి ట్యాక్స్ లేకుండా చేయాలనే ఉద్దేశం చెప్పాడు. ఆయన యూరోప్ కూడా ట్యాక్స్ వేసాడు కదా, ట్యాక్స్ వేసినప్పుడు ఆయనకి వ్యతిరేకంగా చెప్పినట్టేగా. సో క్లాష్ అనేది స్టార్ట్ అయింది. డెఫినెట్గా ఆయన కూడా డోజ్లో ఉంటాడు, లేకపోతే వెళ్తాడు, వేరే వాడిని పెట్టుకుంటాను అన్నట్టుగా ట్రంప్ కూడా డైరెక్ట్గా చెప్పాడు మీడియాలో. సో అది మెయిన్. అంటే ఇవన్నీ ఓ రకంగా అంటే ప్రాబ్లమ్ చిన్నగా సాల్వ్ అవుతున్నట్టు లెక్క. ఎందుకంటే 2 months ఉంటుందా 3 months ఉంటుందా అనుకున్నాం, 90 days ఇచ్చారు కాబట్టి 90 days లోపలనే సెటిల్ అవ్వచ్చు. ఎందుకంటే అన్ని కంట్రీస్ వచ్చి మాట్లాడుకున్నప్పుడు బయోలెటరల్ ఇష్యూలో కొంచెం తగ్గించుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక రకంగా తక్కువ ఇచ్చినట్టే. అన్ని కంట్రీస్ ట్యాక్స్లు ఎక్కువ వేసినాయి. ఒక రకంగా ట్రంప్ హీస్ 100% రైట్ వాళ్ళ యుఎస్ యాంగిల్లో చూస్తే. ఎందుకంటే వాళ్ళకి ట్యాక్సులు చాలా వేసిన దాని మీద వాళ్ళు 10% వేస్తే మనం 54% వేసాం. సో అది టూ మచ్గా. హార్లీ డేవిడ్సన్ బైక్ మీద 54% 60% వేసాం మనం ట్యాక్స్. వాళ్ళు వేసే ట్యాక్స్ చాలా తక్కువ కదా. సో అందుకనే ఆయన కోపం వచ్చింది. ఇండియాలో ట్యాక్స్లు ఎక్కువ, జిఎస్టీ ఎక్కువ, సెస్ ఎక్కువ, ఈ ట్యాక్స్ ఆ ట్యాక్స్ అన్ని ట్యాక్స్లే, ఎటు చూసినా మీరు అన్ని ట్యాక్స్లు తీసుకుంటున్నారు అన్నట్టు కూడా ఆయనే ట్రంపే డైరెక్ట్గా అన్నాడు ఆయన. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి పెద్దన్నే అలా అన్నప్పుడు డెఫినెట్గా ట్యాక్స్ కొంచెం తగ్గుతాయి. సో గవర్నమెంట్ కూడా ఆలోచించి ఐటీలో 12 లక్షలు ఇస్తే ఎవరికి ఉపయోగం? 7 లక్షల నుంచి 12 లక్షల వాళ్ళ వరకే బెనిఫిట్, మిగతా వాళ్ళు బెనిఫిట్ అవుతారా? దీనికి కొంచెం డిఫరెంట్గా కొంచెం ఇంకొక అదర్ యాంగిల్లో చూసుకుంటే, క్రూడ్ ఆయిల్ పెరిగినప్పుడల్లా మనకు పెట్రోల్ పెంచుతున్నాం, అది తగ్గినప్పుడు తగ్గిస్తున్నారా? తగ్గట్లేదే. ఇప్పుడు 16% 17% తగ్గింది. మీరు 17 రూపీస్ తగ్గించండి, ప్రతి సామాన్యుడు మిడిల్ క్లాస్ కంటే లోవర్ మిడిల్ క్లాస్ కూడా వాళ్ళు కూడా పెట్రోల్ కొనుక్కుంటారు కాబట్టి తక్కువ రేట్లో కొనుక్కుంటారు, డబ్బులు మిగులుతాయి, కన్సంప్షన్ వస్తుంది, రొటేషన్ మార్కెట్లో మనీ రొటేషన్ అవుతుంది. అది బెనిఫిట్ అవుతుందా? ఈ 12 లక్షలు ఇస్తే బెనిఫిట్ అవుతుందా? సో ఇట్లాంటివి ఇట్లాంటివి చేస్తే డెఫినెట్గా ప్రతి ఒక్కరికి జేబులో డబ్బులు మిగిలే అవకాశం ఉంటుంది, ఎక్కువ కన్సంప్షన్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటివి గవర్నమెంట్ కొంచెం ఆలోచించి ఇట్లాంటివి చేస్తే ఈ డౌన్ టైంలోనే చేయాలి. ఇట్లాంటివే మార్కెట్ మనకంటే మామూలుగా కొనుక్కుందాం అంటే మన రేట్లో రావు కదా, హై రేట్లోనే కొనుక్కోవాలి. పడినప్పుడే అవకాశం, సదవకాశం. తమిళియన్స్కి అమావాస్యట్లో ఇన్వెస్టర్స్కి మార్కెట్ పడితే అది అదృష్టం అనుకోవాలి, ఇంకా దాన్ని ఉపయోగించుకోవాలి, అందిపుచ్చుకోవాలి. క్యాష్ ఈజ్ ద కింగ్. ఎవరి దగ్గర అయితే క్యాష్ ఉందో వాళ్ళే కింగ్. ఎప్పుడైనా 100 రూపాయల్లో కొన్నాం, 70 రూపీస్కి వచ్చింది, అక్కడ మనం కొన్నాం అనుకోండి 85 యావరేజ్ అవుతుంది కింద కొంటే. అది కొనలేదంటే వెయిట్ చేయొచ్చు. సపోజ్ మన దగ్గర డబ్బులు లేవంటే మళ్ళీ వెయిట్ చేయొచ్చు. ఆ ప్రోడక్ట్ బాగుండి, సేల్స్ బాగుండి, కంపెనీ పెరుగుతుంటే ఎప్పటికైనా రావాల్సిందే. కంపెనీ మంచిదైతే, ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ కొనుక్కుంటే ఎప్పటికైనా లాభమే. దీని ప్రకారం వెళ్తే మంచిది. డెఫినెట్గా ఈ టీ కప్పు తుఫానా అంటే అప్పుడే ఇంకా చెప్పలేము, ఇంకా కొంచెం
ఫార్మా మీద కూడా అంటున్నాడు కాబట్టి అది కూడా చూసి ఇంకేమైనా చేస్తాడా అవన్నీ చూస్తే మోడిఫికేషన్స్ ఏమైనా జరుగుతాయా అని 2 months టైం అనుకున్నాం కానీ 2 months లో కూడా పట్టకపోవచ్చు, తొందరలోనే సెటిల్ అవ్వచ్చు అనేది ఎక్స్పెక్టేషన్, మార్కెట్ ఎక్స్పెక్టేషన్. ఓకే మార్కెట్ రేపు గ్యాప్ అప్ అయ్యే అవ్వచ్చు, గ్యాప్ అప్ అయ్యి నిలబడుతుందా లేదా అనేది ఇంకా అదర్ పారామీటర్స్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి దట్ మనం అది చెక్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.